హాయ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు అంతరిక్షంలోకి వెళ్ళనున్న ఈగల గురించి, ఫ్రూట్ ఫ్లైస్. ఈ ఫ్రూట్ ఫ్లైకి యాక్చువల్గా ఎందుకు అంతరిక్షంలోకి వెళ్తున్నాయంటే, అంతరిక్షంలోకి వెళ్ళడానికి కారణం ఏం లేదు. మానవుని యొక్క విసర్జక వ్యవస్థ, ఈగ యొక్క విసర్జక వ్యవస్థ రెండింటికి సిమిలర్గా ఉంటుంది. కాబట్టి ఈ విసర్జక వ్యవస్థ ఈక్వల్గా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మానవుల్లో ఎటువంటి చర్యలు జరుగుతాయి అనేటువంటి దానికంటే ఈగల్లో ఏం జరిగింది తెలుసుకుంటే మనకి క్లారిటీ ఉంటుందనే ఉద్దేశంతో యాక్చువల్గా పైకి వెళ్ళిన తర్వాత ఈ మానవుల యొక్క శరీరంలో గ్రావిటేషన్ జీరోకి లోన్ అవుతుంది కాబట్టి ఎక్కువగా లిక్విడ్స్ తీసుకుంటాం. అప్పుడు ఎముకలు ఏమవుతాయంటే క్షయానికి గురవుతాయి. ఈ క్షయానికి గురైనప్పుడు కాల్షియం అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఆ కాల్షియం అనేది కిడ్నీస్లో అయిన తర్వాత కాల్షియం ఆక్సలేట్ ఫామ్ అవుతుంది. దాన్ని కిడ్నీ స్టోన్స్. ఇది కూడా ఈగల్లో జరుగుతుంది. అయితే ఈ ఈగలకు సంబంధించి ఫ్రూట్ ఫ్లై సంబంధించి కర్ణాటక చెందిన ధార్వాడ్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ ఏం చేసిందంటే ఫ్రూట్ ఫ్లై హ్యాబిటేట్ అని ఒక కిట్ని తయారు చేసింది. దీనికి సంబంధించి హార్డ్వేర్ అందించింది ఎవరంటే కేరళకు చెందినటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇది ఈగలకు సంబంధించి. అయితే ఈగల సంతానోత్పత్తి 7 days ఉంటుంది. వీళ్ళు కూడా 7 days గగన్యాన్ ప్రాజెక్టులో 7 days పైన ఉంటారు కాబట్టి 20 ఈగల్లో 10 మేల్ 10 ఫీమేల్ ఉన్నాయి. వీళ్ళతో పాటుగా 4 members ఆస్ట్రోనాట్స్ కూడా పైకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి సపరేట్ ఫుడ్, లిక్విడ్ టైప్ ఉండే ఫుడ్ అందజేస్తారు. ఈ ఫుడ్ ఆధారంగా కాల్షియం ఆక్సలేట్ మన జన వ్యవస్థలో ఏ విధంగా ఫామ్ అవుతుందో అదేవిధంగా ఈగల్లో ఏ విధంగా ఫామ్ అవుతుంది, రెంటి మీద సిమిలర్గా ఉంటుంది కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ దీని మీద రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేసిన తర్వాత దాని రిజల్ట్స్ ఆధారంగా నెక్స్ట్ బెటర్గా మనం పైకి వెళ్ళినప్పుడు ఈ స్టోన్స్ ఫామ్ కాకుండా మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలని తెలుసుకోవడం కోసమే ఈ అంతరిక్షయానం చేయనున్న ఈగలు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది.